హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. టుడే స్పెషల్ వచ్చేసి అందరికీ నోరూరించే చికెన్ పకోడీ అండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఈవినింగ్ టైంలో అలా చికెన్ పకోడీ తింటూ ఉంటుందండి మజా. ఇదైతే మాటల్లో వర్ణించలేనిది, తప్పకుండా తినాల్సిందే. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని వేస్తున్నాను. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా క్రిస్పీగా వస్తాయండి. అలానే అప్పుడే దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ని, వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. సో ఈ మసాలాన్ని యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నిటికీ బాగా పట్టించాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కలర్ కోసం వేస్తున్నాను. సో ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 1 అవర్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్కల టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అండి, స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇది వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. సో ఈ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. సో వన్ సైడ్కి పెట్టకుండా 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ముక్కలన్నీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అవుతున్నాయండి, కలర్ కూడా చేంజ్ అయినాయి కదా. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా వాటిని కూడా ప్లేట్లో తీసేసుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి పీసెస్ అయితే. మిగతా చికెన్ పీసెస్ని కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. సో వీటిని కూడా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా చికెన్ పకోడాని ఎలా తయారు చేసుకున్నామో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.